నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ. సో మళ్ళీ మనమైతే కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఇక్కడ కుమారి ఆంటీ వద్ద షాప్ వద్దకి అయితే వచ్చేసాం. సో అందరికీ తెలిసిన విషయమే. సో మొన్న ఒక దాదాపు 2 రోజుల క్రితం కూడా అంటే కొంత రచ్చ జరిగిన విషయం కూడా అందరికీ తెలుసు. పోలీసులు ట్రక్ తీసుకోవడం, ఇక్కడ తను వ్యాపారం చేయొద్దంటూ కూడా అంటే తను చేసే వ్యాపారం వల్ల, తను చేసే ఫుడ్ బిజినెస్ వల్ల కూడా ఇక్కడంతా కూడా అంటే ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది, జనాలకు కొంత ఇబ్బందులు గురవుతున్నారని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో అందువల్ల ట్రక్ తీసుకోవడం అది ఇది డైరెక్ట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్ళడం కూడా మరింత విశేషంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చ అనేది అయితే జరుగుతుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నటువంటి హాట్ టాపిక్ కుమారి ఆంటీ గురించి. సో చూసుకుంటే కనుక మొత్తానికి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. మళ్ళీ యథావిధిగా ఇక్కడే కొనసాగించవచ్చు అని కూడా చెప్తున్నారు. మరి 2-3 రోజుల్లో కూడా అంటే ఇక్కడ కుమారి ఆంటీ వద్ద షాప్ వద్దకైతే వచ్చి విజిట్ చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే అంటే మొన్న జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది అంటే కుమారి ఆంటీ బిజినెస్ వల్లే అంటూ కూడా చెప్పారు. కానీ మీరు ఒక్కసారి అక్కడ చూసుకుంటే ఒకసారి అక్కడ చూపించండి. ఇక్కడ లైన్ చూసుకుంటే కనుక షాపులు అన్నీ కూడా దాదాపు ఒక 15 షాపులు అయితే ఉంటాయి లైన్గా వరుసగా. కానీ ఎక్కడ ఇప్పుడు కుమారి ఆంటీ షాప్ చూసుకుంటే కనుక మొత్తం క్లోజ్ అయ్యి ఉంది. అయినప్పటికీ మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే వెహికల్స్ అన్నీ కూడా దాదాపు కుమారి ఆంటీ షాప్ ఎదురుగానే ఉన్నాయి. ఇక్కడి వరకు కూడా ఒక్కసారి ఇక్కడ చూపిస్తే అన్ని లైన్గా కూడా కుమారి ఆంటీ షాప్ వద్ద మొత్తం ఇక్కడ క్రాస్ అయ్యి ఉన్నాయి. అంటే పోలీస్ వాళ్ళు కూడా కొంత అపార్థం చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 15 షాపులు కుమారి ఆంటీ షాప్ ముందు వరుసలో స్టార్టింగ్లో కుమారి ఆంటీ షాప్ ఉండడం వల్ల అంటే ఇక్కడ జనాలు బాగా వస్తున్నారు, జనాలు ఇక్కడ బాగా పోగవుతున్నారు అని చెప్పేసి పోలీసులు కూడా కొంత భ్రమపడినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ లాస్ట్ షాపులన్నీ కూడా దాదాపు ఒక 15 షాపులు ఉన్నాయి వరుసగా. అక్కడికి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా బైక్స్ అనేది మొత్తం ఇక్కడే ఆపుతున్నారు ఇక్కడ నుంచి వరుసగా. దానివల్ల కొంత రద్దీ పెరిగిపోయినట్టుగా కూడా కొంత భ్రమపడినట్టుగానే అర్థం చేసుకోవచ్చు మనము. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆపేసి అక్కడికి వెళ్ళి తింటున్నారు. సో అందుకు కొంత పోలీసులు అయితే మొత్తం కుమారి ఆంటీ బిజినెస్ వల్లే ఇక్కడ రద్దీ పెరిగిపోతున్నారు, కుమారి ఆంటీ బిజినెస్ వల్లే అంటే ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా కొంత అపార్థమే చేసుకున్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ నుంచి లైన్గా ఇక్కడే వరుసగా ఆపుతున్నారు. ఎందుకంటే అక్కడ కొంత ప్లేస్ లేని కారణంగా కూడా ఇక్కడ ఆపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీపై కేసు నమోదైన విషయం కూడా అందరికీ తెలిసిందే మనకి. సో మీరంతా కూడా చూసుకోండి. ఇప్పుడు యథావిధిగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. కాకపోతే కుమారి ఆంటీ షాప్ వద్దకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ తింటూ ఇక్కడ కొంత జనాలు అంటే కొంత టేస్ట్ బాగుంటుంది, తక్కువ కాస్ట్కి ఎక్కువ ఫుడ్ పెడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత హల్చల్ చేస్తున్నటువంటి కుమారి ఆంటీ గారు అంటే బాగా ఈ మధ్య హాట్ టాపిక్ మొత్తం కుమారి ఆంటీ గురించే నడుస్తుంది. సో అందుకు ఎక్కడెక్కడి నుంచో మనం నిన్న కూడా చూసుకున్నాం, నిజామాబాద్ నుంచి అని, వరంగల్ నుంచి అని, అక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా కొండాపూర్ నుంచి అని అక్కడ కొంత దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి అంటే విజిట్ చేయాలనే ఒక ఎగ్జైటింగ్ అందరిలోనే ఉంటుంది. అంటే కొంత హాట్ టాపిక్ మారినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానిపైనే అందరూ చర్చిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది, సేమ్ అదే రిపీట్ అయింది. సో అంటే ఫుడ్ తక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు, ఎక్కువ ఫుడ్ పెడుతున్నారు. మరి 5 స్టార్ హోటల్లో కూడా లేనట్టు రుచి కుమారి ఆంటీ దగ్గర దొరుకుతుంది అని కూడా ఎవరైనా తినడానికి వస్తూ ఉంటారు. సో అట్లా కొంత రద్దీ అనేది పెరిగిపోతుంది. నార్మల్గా అయితే కుమారి ఆంటీ షాప్ వద్దకి అందరూ రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పనిచేసేవారు, అదేవిధంగా నార్మల్గా సామాన్య కార్మికులు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్ ఏరియాలోనే చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి కూడా అంటే కొంత కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కార్మికులు అందరూ కూడా 100 రూపాయలకే భోజనం పెట్టినప్పుడు, దట్టు రుచికరమైన భోజనం పెట్టినప్పుడు ఎవరు కూడా కాదనుకుంటారు చెప్పండి. సో ఆ కారణంగా వాళ్ళు రెగ్యులర్ కస్టమర్సే కుమారి ఆంటీ షాప్ వద్దకైతే దాదాపు రోజుగా వస్తుంటారు. మరి 13 సంవత్సరాల నుంచి లేనటువంటి కొత్త ప్రాబ్లం అయితే అంటే తలెత్తిందని చెప్పుకోవచ్చు. అది సోషల్ మీడియా వాళ్ళు వచ్చి వీడియోస్ తీయడము అంటే ఒక 10 మంది గుంపు కొత్తగా ఒక దగ్గర కూడి అందరూ వీడియోలు తీస్తుంటే కూడా ఏమైందని ఒక ఎగ్జైట్మెంట్తో కూడా ఎవరో తెలియని ఇట్లా దారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బైక్స్ ఆపేసి వాళ్ళు కూడా వచ్చి చూడడం కూడా కొంత ఆంటీకి ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల్లో కొంత బాగా హాట్ టాపిక్గా మారినటువంటి కుమారి ఆంటీ వద్దకి అంటే కుమారి ఆంటీ పెట్టినటువంటి ఇక్కడ షాప్ వద్దకి అయితే అందరూ వచ్చి చూడడము అంటే వీడియోలు తీసుకోవడము, మొబైల్స్లలో కూడా
తీసుకోవడము ఇలా అంతా కూడా కొంత రద్దీ పెరిగినప్పటికీ సో కొంత వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే చూస్తున్నారు కదా, లైన్గా ఇక్కడే ఆపేస్తారు. ఇప్పుడు ఇంత కొంత అయితే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా ఒక్కొక్కరుగా స్టార్ట్ అవుతూనే ఉంటారు. అట్లా ఇట్లా రద్దీ పెరగడం వల్ల కొంత పోలీసులు అయితే కొంత అపార్థం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారని పోలీసులు ఆమెనైతే అడ్డుకున్నారు. మొత్తానికి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయ్యింది. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టా రీల్స్ కుమారి ఆంటీని వైరల్ బాగా చేశాయి. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతం పెరిగింది. యూట్యూబ్ వీడియోస్తో కస్టమర్స్ కూడా బాగా పెరిగారు. ఆమె మాట్లాడిన 2 లివర్లు 1000 రూపాయలు అనే డైలాగ్ నెట్టింటా వైరల్ అయ్యింది. ఇక యూట్యూబ్ ఛానల్స్ కుమారి ఆంటీ వీడియోస్ కోసం క్యూ కట్టడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడంతో యువత కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు పోటెత్తారు జనం. ఆ పాపులారిటీని ఆమెకు కష్టాలు కూడా తెచ్చిపెట్టింది అనే చెప్పుకోవచ్చు. కుమారి ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కుమారి ఆంటీపై కేసు నమోదు చేసిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని, షాపు మూసివేయాలని కోరారు. దీంతో కొద్దిసేపు పోలీసులకి కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది. ఫుడ్ స్టాల్ పెట్టుకుని తన వ్యాపారం తాను చేసుకుంటుంటే వీడియోస్ అంటూ ఆమెను బద్నాం చేయడం సరికాదని నెటిజన్లు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా పేరుతో ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అసలు ఆ ప్లేస్లో ఫుడ్ స్టాల్ పెట్టేందుకు అనుమతులు లేవన్నారు పోలీసులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకున్న ఆస్తి ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం మాత్రమేనన్నారు. ఈ వీడియోస్ను వైసీపీ అభిమానులు వైరల్ చేశారు. ఇటీవల ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రచారం చేసి ఆమె చేతి వంట రుచి చూశారు. దీంతో కుమారి ఆంటీ ఫుడ్కు మరింత గిరాకీ పెరిగింది. గిరాకీ పెరగడంతో ఆ మార్గంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. సో ఈ రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు తెలిపారు. దీంతో కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదన్నారు. ఈ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని తెలిపారు. అంతేకాకుండా కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ను కూడా సీజ్ చేశారు. దీంతో కాసేపు కుమారి ఆంటీ కుటుంబానికి పోలీసుల మధ్య గొడవ జరిగిన విషయం కూడా తెలిసిందే. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని కుమారి ఆంటీ కొడుకు ఆరోపించారు. తనకు ఇంత పేరు రావడానికి మీడియానే కారణమని, ఈ కష్టకాలంలో తనకు మీడియాని న్యాయం చేయాలని కుమారి ఆంటీ వేడుకున్నారు. తనకు న్యాయం చేయాలని అన్నారు. పక్కనున్న స్టాల్ను తొలగించకుండా తన ఫుడ్ స్టాల్ మాత్రమే మూసివేశారని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఉన్న చోటనే వ్యాపారం చేసుకోవచ్చన్నారు, స్పష్టం చేశారు. కేసును కూడా విత్డ్రా చేసుకోవాలని పోలీసులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన ప్రజాపాలన అంటే ఇదే అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఈరోజు కుమారి షాప్ ఆంటీ షాప్ బంద్ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి చూసుకుంటే కుమారి షాప్ ఆంటీ ఎదురుగానే మొత్తం ఇక్కడ అంటే మొత్తం కూడా చూసారా, మొత్తం బైక్స్ అన్నీ కూడా ఆపారు. మళ్ళీ రద్దీ కూడా పెరిగిపోయింది. నిజంగానే అన్నట్టుగా ఆంటీ షాప్ని బద్నాం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తినేవాళ్ళు 10 మంది అయితే వచ్చేవాళ్ళు 100 మంది. ఎందుకంటే అంటే ఎవరు ఏం చేస్తున్నారని చూడడానికి కొంత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చూస్తుంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం అసలు బైక్స్ కూడా ఎట్లా నిండిపోయాయి చూసారా. ఆంటీ ఉన్నా లేకున్నా కూడా ఈ రద్దీ అనేది ఇలాగే కొనసాగుతుంది. కాకపోతే అక్కడ ఇన్ని షాపులు ఉంటే ఆంటీ షాప్ ముందే ఇన్ని వెహికల్స్ ఆపేసరికి ఆంటీ దగ్గరికి వస్తున్నారు జనం. అంటే ఆంటీ వల్ల ఈ రద్దీ పెరిగిపోతుందని కూడా ఒక అపోహ అయితే జనాల్లో కలిగించారు. సో పోలీసులు కూడా నిజంగానే అపార్థం చేసుకొని కూడా కొంత ఆంటీ షాప్ని మూసేయించడం కూడా నిజంగా బాధాకరమనే చెప్పుకోవచ్చు. అందుకు సీఎం దృష్టికి కూడా వెళ్ళడం, దీని గురించి కూడా కొంత పరిశీలించి కూడా మళ్ళీ ఆంటీకి మెయిల్ చేస్తారని నమ్ముతున్నారు అందరూ. ఒక్కసారి విజువల్స్ చూడండి. ఆంటీ లేకపోయినప్పటికీ కూడా ట్రాఫిక్ ఎంతలా ఉందో. ఆంటీ ఉన్నా లేకపోయినా కూడా ట్రాఫిక్ అయితే ఇది ఇక్కడ ఇలాగే కొనసాగుతుంది ఈ ఏరియాలో. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉన్న కారణంగా అందరు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఎక్కడ తిన్నా కూడా ఆంటీ షాప్ ముందే బైక్స్ ఆపుతున్నారు. అందుకు ఇక్కడ దాదాపు ఎన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ వరకు కూడా మొత్తం కూడా అంటే బైక్స్, ఆటోలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఆంటీ వల్ల ఇదంతా రద్దీ పెరిగిపోతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్కి అంటే జనాలు ట్రాఫిక్కి గురవుతున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అని కూడా కొంత అపోహనే కలిగించారు పోలీసులు. సో ఇది కూడా సీఎం దృష్టికి వెళ్ళి కూడా సీఎం గారు కూడా దీని గురించి ఆలోచించాలని కూడా కుమారి ఆంటీ తరఫున కుమారి ఆంటీకి మద్దతు పలుకుతూ కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది.
సో ఇక్కడ చూసారు కదా, ఇప్పటికీ ఆంటీ క్లోజ్ షాప్ ఉన్నప్పటికీ కూడా అంటే దాదాపు రేపటి నుండి కూడా ఆన్ చేస్తారని చెప్తున్నారు. కానీ జనం అయితే చాలా మంది కూడా పోగయ్యారు. ఒకసారి వాళ్ళతో అడుగుదాం. అనంతపూర్ నుంచి వచ్చారు. యూట్యూబ్ లోనే చూసారా? యూట్యూబ్ లో చూసే వచ్చాం. ఇక్కడ వస్తే నిరాశ ఉంది, వాళ్ళు లేదంటే అందులో వచ్చి కూడా వేస్ట్ అనిపిస్తాను. ఇప్పుడు అంటే మళ్ళీ మీరు అనంతపూర్ వెళ్ళాలి కదా మరి. చూసి వచ్చాను. మీరు కుమారి ఆంటీ ఫుడ్ ఎప్పుడైనా తిన్నారా? తిన్నామమ్మా, అందరితో ఎట్లా ఉంటుందో అట్లే ఉంటది. మీలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హైలైట్ చేసి ఇప్పుడు అన్నయ్య చెప్పి అనంతపూర్కి వెళ్ళి వచ్చిన ఫుడ్ కొరకు అని. అనంతపూర్కి వెళ్ళి ఫుడ్ కొరకు రాలేనా? ఆయన పిల్లలు జాబ్ చేస్తారు. ఏదో మీరు యూట్యూబ్ లో చూసి తిండికి వచ్చి అంతా డోపుని ఏమన్నాను. కానీ మీరు ఎవరైనా నమ్మండి నమ్మకపోండి. ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళి వచ్చిన, విజయవాడకి వెళ్ళి వచ్చిన, బెంగళూరుకి వెళ్ళి వచ్చిన అంటారు కదా. వాళ్ళు ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆయన కొడుకుతోనికి వచ్చిన అంటున్నాడు. ఆయన కొడుకుతోనికి వచ్చినాడు ఏదో అందరూ ఈ గుంపును చూసి హైలైట్ చూసి వచ్చాడు ఆయన. అంతేగాని ఈమెతోనే ఎట్లుంటుందో పక్కన ఆమెతో కూడా గట్లే ఉంటుంది. ఆ లాస్ట్ వరకు అందరితో గట్లే ఉంటుంది అమ్మ. ఇప్పుడు హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ 100 రూపాయలకు చికెన్ రైస్ ఇస్తాడు, 120 ఇస్తే బిర్యానీ ఇస్తారు. అందరు ఎట్లా ఉంటారు, ఆమె ఎట్లా ఉంటుంది. ఆమె స్పెషల్ ఏమైనా బయటికి వెళ్ళొస్తుందా ఫుడ్? టేస్ట్ బాగుంటుంది, అన్ని కూడా ఫుడ్ ఎక్కువ అన్లిమిటెడ్ గా పెడుతున్నారు. సోషల్ మీడియా మీరు ఏం చేసినంటే రీల్ పెట్టి చేసి ఆమె పేరు కుమార్ ఆంటీ అని చేస్తే హైలైట్ అయిపోయింది అంత తప్ప. ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళి వచ్చి బెంగళూరుకి వచ్చి ఫుడ్ కిరికారం వస్తారా అనంతపూర్కి వెళ్ళి? మీరేం చెప్తారు నిజంగానే? అంటే 5 స్టార్ హోటల్ కి వెళ్ళడం ఇష్టపడతారా, కుమారి ఆంటీ దగ్గరికి రావడం ఇష్టపడతారా? ఆ రేంజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ రేంజ్ పోతారు. మేము ఈ రేంజ్ ఉన్నామనుకో ఇక్కడికి వస్తాం తినీకే. కాకపోతే ఈడ ఎక్కువ టేస్ట్ ఉంటుంది, ఆ 5 స్టార్ హోటల్ ఫుడ్ ఏమి పెడుతుంది అనేది కొత్త అపోహ. అది ఈడ ఎంత టేస్ట్ ఉందో అంత టేస్ట్ ఎవరన్నా కానీ క్యాజువల్ గా మేము ఉండేటోళ్ళకి తెలిసాడు. ఎక్కడెక్కడ వచ్చి మీరు ఏం చేస్తారంటే హైలైట్ చేస్తారు. మేము 24 hours ఉంటాం కనుక ఈమెతో ఎట్లుంటో అందరితో ఎట్లుంటుంది. కాకపోతే ఫస్ట్ కౌంటర్ కనుక ఎక్కువ గిరాక్ అవుతుంది అంతే. దానికి దీనికి తేడా ఏం లేదు. అది అంతేగానా? మీరేం చెప్తారండి? మీరు కుమార్ ఆంటీ ఫుడ్ తినడానికి వచ్చారా? అప్పుడప్పుడు వచ్చి తింటామండి, అప్పుడప్పుడు వచ్చి తింటాము. మీరేం ఇష్టపడతారు? 5 స్టార్ హోటల్కి వెళ్ళడం ఇష్టపడతారా లేకపోతే కుమారి ఆంటీ? 5 స్టార్ హోటల్ కు మన స్టేజ్ ఉన్న వాళ్ళు వెళ్ళలేము కదండి. మామూలుగా స్ట్రీట్ దగ్గర ఎక్కడో దగ్గర మామూలుగా అందరి మీద బెటర్ కొద్దిగా కుమార్ ఆంటీ దగ్గర ఉంటుందని టేస్ట్ కొద్దిగా. ప్లస్ కొద్దిగా ఎవరైనా డబ్బులు ఉన్నా లేకున్నా ఆమె అప్పు ఇవ్వడం కానీ అదొకటి ఆమె కొద్దిగా ప్లస్ పాయింట్. మీరన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడనే అండి. ఇక్కడ డైలీ రెగ్యులర్ వస్తుంటాం. మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నిజంగానే ప్రజాపాలన అనుకోవచ్చు, ప్రజాపాలన అనుకోవచ్చు. వచ్చింది. ఇక్కడికి వచ్చి కూడా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తారంట, ఇక్కడ సందర్శిస్తారంట. మరి అన్ని విధాలుగా ఇక్కడ అన్ని చోట్ల మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కానీ మీరే బాగా హైలైట్ చేసి ఆమెకి ఇప్పుడు ఎటు కాకుండా చేసిర్రు, ఆమెకి ఎటు కాకుండా చేసిర్రు ఇప్పుడు అట్లా. వస్తారంట మళ్ళీ రేపు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు, వస్తారంట. ఫుడ్ లేకుండా చేస్తారు ఇప్పుడు ఆమె గిరాకీ అవుతుండే. ఆమెకు అది కూడా లేకుండా కౌంటర్ పని చేస్తారు. అంటే మిమ్మల్ని అంటలేను, చాలా మంది ఏం చేశారంటే ఎక్కువ హైలైట్ చేసి ఆమె న్యాచురల్ అమ్ముకుంటుండే. ఇప్పుడు అది కూడా పోయింది పాపం ఆమెకు. ఇప్పుడు అది కూడా పోయింది పాపం ఆమె. అంటే కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి చాలా మంది వచ్చారు. హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా, ఏం సంబంధం లేదా? ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ మళ్ళీ కూడా కొంత అంటే కోపం పడుతున్నారు. అంటే యూట్యూబ్ వల్ల కొంత మళ్ళీ ఆంటీకి ఒక 2-3 రోజులు నష్టం జరిగింది, ఫుడ్ అమ్ముకోకుండా చేశారంటూ కూడా ఇంత హైలైట్ చేసి కూడా మొత్తం పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ట్రాఫిక్ రద్దీ అనే ఒక పేరుతో మొత్తానికి ఆంటీ షాప్ మూసేయించారంటూ కూడా కొంత ఇక్కడ వచ్చినటువంటి జనం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కొందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాప్ అంతా చూస్తే కూడా కొంత బోసిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎప్పుడు కలకలాడేటువంటి షాపు ఇప్పుడు చూస్తే మొత్తం కూడా ఖాళీగా ఉంది. ఈ కొద్దిపాటి స్థలంలోనే జనం పోగేసి అంటే మాకు ఫుడ్ అంటూ కూడా కొంత మీద పడి కూడా అంతా కొంచెం అంటే హడావిడిగా ఉండేది. ఆంటీ ఫాస్ట్గా వడ్డించడం కావచ్చు, ఇక్కడ జనం రావడం తినడం అంతా కూడా సందడిగా ఉండేది. 2-3 రోజులుగా నిజంగానే అంత బోసిపోయినట్టుగానే అనిపిస్తుంది. పక్క షాప్ వాళ్ళు కూడా
అంతా కూడా డల్గా ఉన్నారు. ఆంటీ చెప్పినట్టుగా కూడా కొంత 2-3 రోజులు మూసివేయడానికి కొంత బాధగా వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ కూడా చూసారా, మళ్ళీ పబ్లిక్ ఆంటీ ఉన్నా లేకపోయినా పబ్లిక్ అందరు కూడా కుమారి ఆంటీ గురించి వస్తూనే ఉన్నారు. ఈ రావడం మాత్రం మానరు, ఎందుకంటే ఆంటీ ఫుడ్ అంత స్పెషల్గా ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ వాళ్ళ మీద అయితే చాలా కోపంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ పరిస్థితికి గురయ్యారు కుమారి ఆంటీ గారు అని కొంత కోపం అయితే ఉంది అందరిలో. చూద్దాం.